బ్యాక్ టు లైవ్ షో. ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటే ఒకవైపు అవినీతి పెరిగిపోతోంది, అలాగే రైతుల సంక్షేమాన్ని మరిచిపోయింది, విద్యార్థుల సంక్షేమాన్ని మరిచిపోయిందని ఆరోపణలు చేస్తూ ఉంటే నిన్న గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా కలిసిన ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేయడానికి కలిస్తే అత్యుత్తమంగా ఉంది మీ పాలన, రాష్ట్ర అభివృద్ధిలో మీరు ప్రధాన భాగస్వామిగా ఉండడం ఎంతో సంతోషకరంగా ఉంది, మీ ముఖంలో విశ్వాసం కనిపిస్తోందని కీర్తించారు గవర్నర్ నరసింహన్. అలాగే చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. చంద్రబాబు నాయుడు నాకు చిరకాల మిత్రుడు అని చెప్పి ఆయన గురించి కూడా ప్రస్తావించారు. మరి వారికి కనిపిస్తోన్న ప్రగతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించడం లేదు? ఇక రాజకీయ విమర్శలు, ఆరోపణలు, గెడ్డాల గురించి కూడా మాట్లాడుకునే స్థాయి, అవమానాలు, స్థాయిలు, అర్హతల గురించి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ స్థాయికి వెళ్లాల్సిన అవసరం వస్తోంది? మరోవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోబోతోందా? నిన్న అధినేత పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. కీలకంగా ఇక ఉద్యమాలు చేయాలి, ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషించాలని ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా పత్రికల వార్తలు వచ్చాయి. అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు బి శోభారాణి గారు, తెలంగాణ తెలుగుదేశం శాఖ మహిళా అధ్యక్షురాలు జాయిన్ అవుతున్నారు. నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యదర్శి. మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సి వేణుగోపాలాచారి గారు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఇంద్రసేనారెడ్డి గారు, నిన్న చేసిన కామెంట్ గవర్నర్ గారు, ప్రగతి పథంలో వెళుతోంది, అత్యుత్తమంగా ఉంది పాలన అని. మరి ఆయనకు కనిపించిన అభివృద్ధి, ప్రగతి, కాన్ఫిడెన్స్, ముఖ్యమంత్రిలో ఆయన చూసిన కాన్ఫిడెన్స్ ప్రతిపక్షాలు చూడడంలో ఏమన్నా దృష్టికోణంలో ఏమన్నా మార్పు ఉందా? గవర్నరు ఏ రాష్ట్ర గవర్నర్ అయినా సరే ఆ రాష్ట్రం విషయంలో ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడరు. వారు ఒకసారి నెగిటివ్గా మాట్లాడినారంటే ఇంకా గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయనేటువంటి దీంతోనే ఉంటుంది. కాబట్టి గవర్నర్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏ చరిత్ర తీసుకున్నా, ఏది తీసుకున్నా, రాములాలు దిగిపోయేటప్పుడు అతన్ని తీసేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వాల్ని బర్తఫ్ చేసేటప్పుడు కానీ, వాళ్ళ విషయంలో కానీ వీళ్ళ విషయంలో కానీ నెగిటివ్గా మాట్లాడేటువంటి పోస్ట్ కాదు అది. నెగిటివ్గా మాట్లాడటం అని అంటే ఇది లాభం లేదు, ఇతను తీసేయమని చెప్పటమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పుడు అంత బాగున్నట్లయితే మరి గవర్నర్ గారు చదువుకున్నటువంటి వాళ్ళు రోజు పేపర్లు చూస్తూనే ఉన్నారు కదా. నేను పరిశీలిస్తున్నాను. ఇవాళ రైతులు చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు, ఒక కరెంటు దీంతో చనిపోయినటువంటి రైతులు ఉన్నారు. ఇవి కనిపించడం లేదా? కేవలం ఈ రోజే కాదు, రోజు పేపర్లో వస్తున్నాయి కదా. రైతులు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, రోడ్డు మీదకి వచ్చి ఇత్తనాలు సరిగా లేవని చెప్పి, లేకపోతే మిగతా ఫెసిలిటీస్ సరిగా లేదని చెప్పి, ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కూడా కనిపించడం లేదంటారా? విద్యార్థులు ఈరోజు చేస్తున్నారు, విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ చేస్తున్నారు, తర్వాత స్కాలర్షిప్స్ ఇవ్వలేదని చెప్పి పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవన్నీ కనిపించటం లేదా అని అంటే గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి వీటన్నిటిని మాట్లాడరు. మాట్లాడకుండా వారు ఒకవేళ మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నట్లయితే దీని సంగతి ఏంది అనేటువంటి దీంతో ఒకవేళ అంటే రెండు పాత్రలు పోషిస్తారంటారా? కేంద్రం నియమించిన రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి రిపోర్ట్స్ కేంద్రానికి ఇస్తారు లోపాలు ఏమన్నా ఉంటే, కానీ లోపాలు ఉన్నా కూడా ఏమీ లేవని ముఖ్యమంత్రిని ప్రశంసిస్తారు. అనేది లోపాలు లేవు అని చెప్పి ఎప్పుడైతే పేపర్ మీద ఉన్నాయని ఎప్పుడైతే పేపర్ మీద పెడతారో ఆటోమేటిక్ గా యాక్షన్ కి ఇచ్చేయటమే. అంతవరకు ఇతడు గవర్నరు ప్రభుత్వాన్ని నెగిటివ్ గా పబ్లిక్ గా వచ్చి ఎక్కడ క్రిటిసైజ్ చేసినటువంటి సందర్భాలు ఉండవు. వేణుగోపాలాచారి గారు ఒప్పుకుంటారా? ఎప్పుడూ లేదు, ఇది ఒక సంప్రదాయం. అంటే గవర్నర్ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడే పరిస్థితి ఉండదు గత చరిత్ర తీసుకున్నా కూడా. సో లోపాలు ఉన్నా మరి ఆయన కనిపించినా చెప్పలేని పరిస్థితి అనుకోవాలా? ఇప్పుడు గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన, అంటే గతంలో సరిగ్గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అనేది వీళ్ళు గూఢాచారం చేస్తున్నారు, ఏజెంట్ చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత, ఫెడరల్ స్ఫూర్తి వచ్చిన తర్వాత, రాష్ట్రాల ముఖ్యమంత్రి అడిగిన తర్వాతనే గవర్నర్ నియమించే సంప్రదాయం గతంలో ఉండేది. అది రాను గత కాంగ్రెస్ ప్రభుత్వం నుండే వాళ్లకు నచ్చిన వాళ్ళు కానీ, లేకుంటే రిటైర్డ్ పొలిటీషియన్స్ కానీ, ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళను, అంటే అన్ని పార్టీలు, జాతీయ పార్టీ ఏదైనా కూడా పెట్టే ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు యూపీ, బీహార్ కూడా చూస్తున్నాం, మనం ఇతర రాష్ట్రాలు చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నియమించిన గవర్నర్ కూడా ఎక్కడ ప్రభుత్వానికి ఓపెన్ గా ఇంత మెచ్చుకున్నట్టు ఎక్కడ పేపర్లో చూడలేం మనం. ఇప్పుడు మిత్రులు ఇందులో చెప్పినట్టు 3-4 విషయాలు ఈరోజు. ఒకటి వాస్తవాలు మాట్లాడటం, ఒకటి తర్వాత రెండు ఏమైనా రిపోర్ట్స్ ఉంటే కూడా గవర్నర్ ద్వారా ఒకవేళ ఇష్యూ వచ్చింది, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చింది, యాక్చువల్గా ముఖ్యమంత్రి తోటి రిపోర్ట్ అడుగుతారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, తర్వాత గవర్నర్ వ్యవస్థ తోటి అడిగి 3 రిపోర్ట్ కంపేర్ చేసుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బేరీకి వస్తుంది.
కనుక ఈరోజు నరసింహం గారికి ఫస్ట్ నుంచి ఒక మంచి పేరు ఉన్నది. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా తమిళనాడులో పుట్టినప్పటికి కూడా కేంద్రంలో మంచి పట్టు ఉండటం వల్ల గతంలో గత ప్రభుత్వం నియమించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే ముక్కుసూడిగా మాట్లాడే వ్యక్తి కావచ్చు, లేకుంటే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కావచ్చు. అండ్ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకో ఈయన వ్యవస్థ పట్ల కానీ ఉమ్మడి రాష్ట్రాల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు గవర్నర్ నరసింహన్ కొనసాగిస్తున్నారు. కనుక ఇప్పుడు గవర్నర్ అనడం తప్పు లేదు ఈరోజు. ఎందుకంటే గవర్నర్ అనేది సమస్యలు ఆయన అబ్జర్వ్ చేయట్లేదా? ఇప్పుడు వారు ఏమన్నా 29 నెలల నుంచి పరిశీలిస్తున్నారు, కానీ మరి సమస్యలు రైతుల ఆత్మహత్యలు, విద్యార్థులు రోడ్ల మీదకి రావడం, రైతుల ఆత్మహత్యలు కానీ విద్యార్థి సమస్య తీసుకుంటే ఈ 2.5 సంవత్సరాల నుంచే ఇప్పుడిప్పుడు పుట్టిన సమస్యలు కావు. ఒక్కొక్క సెక్షన్ కంటిన్యూగా వస్తుంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతిపక్షాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా అధికార పార్టీకి రావటము, ఈ కార్యక్రమాలు బాగున్నాయని చెప్పటము, తర్వాత రావటము ఎందుకు అవసరం లేదు కదా రోజు వ్యక్తిత్వం వాళ్ళు. ఎందుకంటే అటువంటి వాళ్ళు టికెట్లు ఇచ్చి ఒప్పుకుంటే మేము తీసుకెళ్దాం అంటారు. అంటే వాళ్ళ వ్యక్తులు నమ్మకం ఉండే టికెట్లు ఇచ్చారు కదా ఈ పార్టీలో పనిచేస్తారని చెప్పేసి. మరి అటువంటి వాళ్ళు ఎందుకు ఏంటంటే ఈరోజు కార్యక్రమాలు నియోజకవర్గాల కార్యక్రమాలు కావాలి, ఈ ప్రభుత్వ ఓవరాల్ గా ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి. ఒకవైపు ఏమో స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసి గజ్వేల్ లోపల ముఖ్యమంత్రిని అభినందిస్తారు ఈ కార్యక్రమాలు మంచిదని చెప్పేసి. ముఖ్యమంత్రి మానసిక పత్రిక అయిన నీతి ఆయోగ్ ద్వారా నీతి ఆయోగ్ ఇద్దరు సభ్యులు ఉండి ఈ మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శము, అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు. ఇదే కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్ గా ఇస్తారు. అంటే మరి వీళ్ళు ద్వంద్వ విధానాలు ఏ పార్టీలు పాటిస్తున్నాయి? దేశ స్థాయిలో ఉన్న పార్టీలు గవర్నర్ వాస్తవాలు చెప్తున్నారు, ఇక్కడ ప్రతిపక్షాలు వాస్తవాలు. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయడం తప్పు లేదు, కాకపోతే ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాయి కనుక తప్పకుండా తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మెచ్చుకోలేరు. ఇక మెచ్చుకోకుండా విమర్శలు చేయాలనే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా ఒకటి చెప్తున్నాం, సద్విమర్శలు చేయండి, తప్పులుంటే తప్పకుండా లోపం. ఇప్పుడు మాకు టైం ఉన్నది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. తప్పులుంటే మేము సరిదిద్దుకుంటాం. కోల్పోతున్నాయి కాబట్టి ఉనికి కోసం తాపత్రయపడుతూ విమర్శలు చేస్తున్నాయా? ముఖ్యంగా గవర్నర్ గారు అంటే మొత్తం ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటారు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు ముఖ్యమంత్రులకి సమన్వయపరుస్తూ ఒక బ్యాలెన్స్ సమన్వయంగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాడు. మీరు చూస్తే వీసీలను వేయటానికి 2 సంవత్సరాలు పట్టింది. వైస్ ఛాన్సలర్ని వేయనటువంటి ముఖ్యమంత్రి, అదే కాకుండా ఇవాళ అధికారంలో రాగానే ప్రతిపక్షాల వారి యొక్క చిహ్నాల మీద వాళ్ళ గుర్తుల మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మరి వీరి పార్టీలోకి నిస్సిగ్గుగా తీసుకుని వారిని మళ్ళీ అది వారు చెప్పారు. ఆ అభిప్రాయాన్ని నేను ముద్ర వేయడానికి నేను కూర్చోలేను కదా. జరిగిన అన్యాయం మాకు జరిగింది. వాళ్ళు ఏమైతుందని సిగ్గుపడాల్సిన పనికి సిగ్గు లేకుండా మాట్లాడేటటువంటి ప్రభుత్వం నవంబర్ 8 చెప్పాలిగా స్పీకర్ గారు. మీరు దానికి ఆ నవంబర్ 8 ఏదైనా చెప్పరండి. ఈయన ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు అత్యున్నతంగా పోతున్నారు? అవతల పార్టీల్లో నుంచి మరి రాజ్యాంగంలో కూడా వీళ్ళు లొసుగులను ఉపయోగించుకొని చేస్తున్నారు తప్ప రాజ్యాంగం ప్రకారం మా గుర్తు మీద గెలిచారు, మాకు మెజార్టీ ఉంది, మీరు ముఖ్యమంత్రి అయిన అనేది కాకుండా కౌన్సిల్లో ఆ నామినేషన్ వేయడానికే వీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీలందరినీ తీసుకొని అక్కడ మేము అభ్యర్థిని నామినేషన్ వేసి అక్కడ చైర్మన్ చేశారు. జిల్లా పరిషత్తుల్లో జెడ్పీటీసీలు చేశారు, ఎంపీపీల దగ్గర ఎంపీటీసీలు చేశారు. ఇదే ప్రయారిటీ సబ్జెక్ట్ లాగా చేసి మమ్మల్ని చూసి బంగారు తెలంగాణ కోసం వస్తున్నారని చెప్పడం జరిగింది. ఇదే ప్రగతికి నిదర్శనమా? ఇది కాకుండా మీరు ఇప్పుడు చూస్తున్నారు, ₹1,00,000 అప్పు మాఫీ చేస్తారని 4 కిస్తీలు చేసి 2 ఇచ్చి 3వ దాంట్లో సగం ఇచ్చారు. మళ్ళీ అప్పుడు అప్పులు లేక వాళ్ళు ప్రైవేట్ అప్పులు తీసుకొని పంటలు వేస్తే నష్టపోయి ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకో పరిస్థితి ఉంది. ఆ మిగిలిన 2 ఇవ్వాలని ప్రతిపక్షాలు రైతుల తరపున ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తున్నారు. అన్ని ఒక్క పార్టీ కాదు, అన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న సందర్భంలో ప్రగతి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. విద్యార్థులకి హోంమంత్రి గారు పాయింట్ అన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా పరిస్థితి ఇంకా మీరు చూస్తోంది కొంత. 5 ఏళ్ల తర్వాత మేము డాన్స్ చేస్తాం, అప్పుడు అసలు ప్రతిపక్షాలు పూర్తిగా తెరమరుగైపోతాయన్నారు. ఇది
దీన్ని రాజకీయంగా కానీ లేకపోతే ప్రజాస్వామ్యంలో ఇది జరిగే పని కాదు. మీకు మీరే ఒక విద్యార్థి పేపర్ రాసుకుని ఆయనకు 100 మార్కులు వేసుకుని నేనే నెంబర్ 1 వచ్చాను 100 వచ్చినాయి అని చెప్పుకుంటే ఎట్లా? రాసినటువంటి విద్యార్థికి ఆ పేపర్ని దిద్దేటటువంటి వాళ్ళు వేరే ఉండాలా, వాళ్ళు వేయాలి, ప్రజలు కదా. దాని గురించి మేము వాళ్ళ ప్రతిపక్షంగా మీరు విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి 3,200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, 1 సంవత్సరం మీరు ఫాస్ట్ అని పెట్టి ఆఫ్ చేశారు, దాని తర్వాత ఇస్తానని చెప్పారు, ఇస్తానన్న ఆఫ్ చేశారు. ఇప్పుడు విద్యార్థులంతా కూడా మాకు కావాలని తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఉద్యమం చేసే స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ 450 కోట్లు ఇవ్వలేదని వాళ్ళు 2 సార్లు ఉద్యమం చేశారు. వీటన్నిటి మీద ప్రతిపక్షాలు ఇప్పుడు చేస్తున్నాయి. 6 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, వాళ్ళు 2 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పారు. దాంట్లో 40,000 మందికి టెండరు, 20,000 మందికో 3,000 మంది ఇండ్లు ఏమో మొదలయ్యాయి. ఇవన్నీ ప్రగతిశీలంగా జరుగుతున్నటువంటి పరిపాలనని గవర్నర్ గారు చెప్తే దీన్ని ఏమనుకోవాలి? ప్రగతిని అభివృద్ధిని డిఫైన్ చేయాలి ఫస్ట్. అసలు ఇదేనా సెక్రటేరియట్ ని మనకు సరిపోగా ఇంకా మిగిలి ఉన్నటువంటి బిల్డింగ్లు అనుకూలంగా ఉన్న వాటిని బాగలేదని ఇదే కదా ప్రగతి గురించి. ఈ రకంగా గవర్నర్ గారు మాట్లాడకూడదు కరెక్టే, కానీ ఒక సమతుల్యంగా మాట్లాడాల్సిన పోస్ట్ అది. సమతుల్యం అంటే ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని విమర్శించమని చెప్పడం లేదు. ఇప్పుడు మేము ఇవన్నీ చేయటం అని చేయాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు వేరే విషయాల మీద లాండ్ ఆర్డర్ మీద మాట్లాడేది అది ఉంది. దీని మీద మీరు పొగుడుతుంటే ప్రతిపక్షాలను తిట్టినట్టుగా ఉంది. మీరు ఏం చెప్తున్నారు? మేము తప్పు చెప్తున్నావా? ఇది ఒట్టిదైతే ఒట్టిదని చెప్పండి గవర్నర్ గారు. ఇవాళ రేపు మేము గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి టైం అడిగాం. చెప్పడానికే లేదు, మేము టైం అడిగాము. ఇవాళ ఇస్తారో సోమవారం ఇస్తారో రేపు ఇస్తారో తెలియదు, ఇస్తాము చెప్తాము. ఇది మంచి పద్ధతి కాదు. ఏ గవర్నర్ అయినా మేము ప్రభుత్వాలు తిట్టాలి, సమతుల్యంగా తీసుకొని పోవాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సరే 29 నెలల పరిపాలన మీద రివ్యూ చేయడం లేకపోతే బానే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రథమ పౌరుగా ముఖ్యమంత్రి గారికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో గవర్నర్ గారికి కూడా అన్ని బాధ్యతలు ఉన్నాయని మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన ఉండాల్సిన వ్యక్తి గవర్నర్ గారు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సమస్యను పరిష్కారం చేయాల్సిన వ్యక్తి గవర్నర్ గారు. కానీ వాళ్ళ గవర్నర్ గారే 100% మార్కులు వేసేసి నువ్వు పాస్ అయ్యవు, ఫస్ట్ ర్యాంక్ లో వచ్చావు అని చెప్పిన తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. బాధలు వినాల్సిన వ్యక్తి ఏ విధంగా ఉంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇవాళ 29 నెలల పరిపాలనలో మరి గవర్నర్ గారికి ఏం బాగా అనిపించిందో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఉద్యోగాలు రాలే, ఎక్కడ ఏ సమస్య పరిష్కారం కాలే. ఒకే ఒక సమస్య ఏం పరిష్కారం అవుతుందంటే ఉన్న పాత బిల్డింగ్లు కూడగొట్టుకోవడం, కొత్త బిల్డింగ్లకు శంకుస్థాపనలు చేసుకోవడం తప్పిస్తే కేసీఆర్ గారి పరిపాలనలో పునర్నిర్మాణం అంటూ జరిగిందంటే ఆయన ఇండ్లు పునర్నిర్మాణం జరుగుతా ఉన్నాయి, ప్రాజెక్టులు కూడా ఎక్కడే ఉన్నాయి కదా. కాలడ్డం పెడితే నీళ్ళు నేను అదేంటంటే ఇప్పటి వరకు కూడా జరిగిందంటూ పురోగతి అయితే ఏం లేదు. 29 నెలల కాలంలో పురోగతి అయితే ఏం లేదు. ఇందాక రవణ చెప్పినట్టుగా రైతుల ఆత్మహత్యలు ఆ విధంగానే ఉన్నాయి. మొదటి కేబినెట్ సమావేశంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కేబినెట్ సమావేశము ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. మరి అది గవర్నర్ గారికి అర్థమవుతుందో కావట్లేదో మాకు తెలియదు. రెండోది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశం ఏంది? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు, కాలడ్డం పెడితే నీళ్లు ఇస్తామని చెప్పారు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు. దానికన్నా ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారే మేము పొరపాటున చెప్పాను మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. అంటే ఏదైనప్పటికీ కూడా ఎక్కడ ఇల్లు ఇచ్చారు, అంటే రివ్యూ అనేది ఎట్లా ఉండాలంటే 29 నెలల కాలంలో అంటే నీకు 50% అయిపోయింది. నీ పరిపాలన 5 సంవత్సరాల కాలం అంటే నీకు 50% అయిపోయింది. ఈ 50% పరిపాలనలో ఎంత పురోగతి సాధించింది, ఎంత ఇంకా సాధించాల్సి ఉందనే విషయం చెప్పాలి. సో అంటే ఆ రకంగా చెప్పుంటే సాధించింది మరి సాధించింది ఏమన్నా ఉంటే గవర్నర్ గారికి అనిపిస్తే చెప్పండి. ఎందుకంటే ఆయన ఊరేంది మన కేసీఆర్ గారు ఇప్పుడు కట్టిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అడిగి పోయి వీరవల్లో అడిగి పోయి మన ఎర్రవల్లికి పోయి ఓన్లీ అక్కడ మాత్రమే ఇల్లు చూసేసి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ప్రపంచమంతా తెలంగాణ అంతా కూడా ఇదే విధంగా ఉందనే పద్ధతి కరెక్ట్ కాదు. అన్ని గ్రామాలు ఎర్రవల్లిలాగా ఉండాలి, అన్ని గ్రామాలు ఎర్రవల్లిలాగా ఉండాలని అందరం కూడా కోరుకోవాలి. మరి గవర్నర్ గారికి పదే కేసీఆర్ గారిని పొగడంలో లేకపోతే కేసీఆర్ గారిని మచ్చిక చేసుకోవడంలో ఉన్నటువంటి మొదలైంది అర్థం కావట్లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే గవర్నర్ గారిగా ఇంకా 4 కాలాల పాటు ఇక్కడే ఉండాలనుకుంటే
కేసీఆర్ గారు దానికి అది కేంద్రం చేతిలో ఉండే వ్యవహారం. ముఖ్యమంత్రి గారి కనసన్నల్లో ముఖ్యమంత్రి గారి కనసన్నల్లో ఇంకా 4 కాలాలు తెలంగాణలో సుఖంగా సౌఖ్యంగా ఉండాలనుకుంటే ప్రజలు నష్టపోతారు తప్పిస్తే గవర్నర్ గారు ఇప్పటికైనా మేము పదే పదే గవర్నర్ గారిని కూడా మేము క్రిటిసైజ్ చేస్తూనే వస్తా ఉన్నాం. గవర్నర్ గారు ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడాలి. అదే గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించారు. ఆయన నాకు చిరకాల మిత్రుడు, ఆయన గురించి కూడా ప్రస్తావించారు. ఇవాళ ఒక విషయం రిషి గారు నేను ఏమంటున్నా అంటే తెలంగాణనేమో వడ్డించడం ఇస్తారు, ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ప్రజలకు ఇంకా మెరుగ్గా పరిపాలన అందించడానికి ఒక అవకాశం ఉంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాష్ట్రం, కొత్తగా అన్ని సమకూర్చుకున్న రాష్ట్రము. ఒకవేళ అక్కడ బేస్ చంద్రబాబు నాయుడు గారి గురించి మంచిగా చంద్రబాబు నాయుడు గారి గురించి పొగిడితే మాత్రం అది కరెక్ట్. నేనేమంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాడు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి గవర్నర్ గారు ఇంకా చెప్పాల్సి ఉండే. ఎందుకు ఇప్పటికి కూడా 29 నెలల కాలంలో కూడా ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు గవర్నర్ గారు? ఎందుకు అడగట్లేదు? మేము అందరం ఇప్పుడు మహిళల మీద రోజు అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి, ఎందుకు అడగట్లేదు చెప్పండి? 29 నెలల కాలంలో ప్రతి సంవత్సరానికి 10 కోట్లు 15,000 కోట్లు 15 కోట్ల రూపాయలు నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను రిషి గారు. ఇవాళ 50% మోర్ దెన్ ఉన్నటువంటి మహిళలను కేబినెట్ లో తీసుకోకపోవడమే బేష్ అనుకుంటే మరి గవర్నర్ గారిని మనం ఒప్పుకుందాము. దళితులను మంత్రివర్గంలో తీసుకోకపోవడంలో కూడా కరెక్ట్ అని కూడా మెచ్చుకుందాం. ఒక మాట అన్నారు, కేసీఆర్ గారి అభిమానం చూరుకొని ఆయన కనుసరణలో పనిచేయాలనుకుంటున్నారు. అది ఎట్లా కుదురుతుంది? కేంద్ర ప్రభుత్వం కదా నియమించేది తీసేసి. ఇంతకుముందు వేణుగోపాల్చారి గారు మాట్లాడుతూ వేరే రాష్ట్రాలు బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్స్ ఉన్నారు, ఈ రకంగా చేయటం లేదు కదా అంటే కరెక్టే. ఇక్కడ గవర్నర్ని ముఖ్యమంత్రి పోయి కాళ్ళు పట్టుకోవటం ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు చేయటం లేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ గవర్నర్ కాళ్ళు మొక్కరు ఇక్కడ మొక్కినట్టుగా. అంటే గవర్నర్ గారికి ఆయన మిస్లీడ్ చేసి శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసినాడని చెప్పి మిస్లీడ్ చేసి ఓత్ తీసుకుంటే ఆయన కరెక్టు. అదే రకంగా ఆయనకు గవర్నర్ గారికి ఉన్నటువంటి ఛాన్సలర్ పదవిని తీసేసి ఆయన పెట్టుకొని యూనివర్సిటీల్ని మొత్తము ముంచేస్తే ఆయనకు మంచోడు. కాబట్టి ఇది గవర్నర్ గారికి తెలియదా? గవర్నర్ గారి దగ్గర ఉండేటువంటి హక్కులను తీసేసినాడు, గవర్నర్ గారి దగ్గర ఉండేటువంటి ఆయనకు మిస్లీడ్ చేసి ఓత్ తీసుకున్నారు. ఇవన్నీ విషయాలు వారికి తెలియదా? కానీ గవర్నర్ హోదాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా చెప్పకూడదనేటువంటి దీంతో వారు కాపాడుతున్నారు. కాళ్ళు మొక్కిన ఇంపాక్ట్ మీ వ్యూలో? లేకపోతే 2-3 కొన్నిసార్లు ఎట్లవుతుందంటే తెలంగాణ యొక్క ప్రిస్టేజ్, తెలంగాణ యొక్క ఇమేజ్, తెలంగాణ ఇదన్నీ తెలంగాణ యొక్క ఇమేజ్ అంతా కూడా తాకెట్టు పెట్టినట్టే అవుతుంది. చెప్పేది తెలంగాణ ఇమేజ్ గవర్నర్ గారి కాళ్ళ దగ్గర పెట్టారా? అట్లా ఉంది. ఇప్పుడు సంస్కారానికి నిర్వచనం చెప్పలేం మనం. సంస్కారహీనంగా వివరించే వ్యవస్థ ఒకటి, సంస్కార పరంగా ఉండే వ్యవస్థ ఉంటుంది. సంస్కారానికి దండం పెట్టడం, ప్రణబ్ ముఖర్జీ గారు కూడా దండం పెడతారు. ఆయన ఇప్పుడు ఇంత పెద్ద మాట్లాడతారు వీళ్ళు గోపూజ అని. గోపూజకు స్వయంగా ఆయుధ చండీ ఆమె పెట్టి 4 ప్రదక్షిణలు చేసిన వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే వీళ్ళు వాళ్ళ ఫిలాసఫీని నమ్ముతారా లేదా పార్టీని నమ్ముతారా? వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒకటి. ఎందుకంటే బయట చెప్పాయని కోహనా రాజకీయాలతో ఎవరు వేస్తున్నారు దేశ స్థాయిలో? ఏ సూత్రంతో అధికారులకు వచ్చిండ్రు, ఏ సూత్రాన్ని మర్చిపోయిండ్రు? మరి కోహనా రాజకీయ వ్యవస్థ ప్రోత్సహిస్తున్నవారు ఎవరు? ఇంద్రసేన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఒకటి. ఈరోజు సంస్కారానికి నిదర్శనం. ఈరోజు ఆయన పెద్ద మనిషి, ఒక ఉన్నత కులంలో పుట్టాడు కనుక గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి అనేవాడు ఆ ఉన్నత స్థాయికి ఉన్నత కులంలో పుట్టాడు కాబట్టి నమస్తే పెట్టాడు కేసీఆర్ గారు అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నత కులంలో పుట్టడం వల్ల తప్పిది. ఇక్కడ ఉన్నత ఎవరండి మేము గౌరవం గురించి మాట్లాడటం లేదు. మీరు మాట్లాడేదంతా ఉన్నత కులంలో పుట్టాడు కాబట్టి కాళ్ళకి దండం పెట్టారంటే మేమంతా ఇంకా అదే వ్యవస్థ
పాత రాజ్యాంగం కాకపోతే వ్యవస్థ కొనసాగించడం కాదు. వ్యవస్థ ఒక ఉన్నత వ్యక్తి, సంస్కారం అది సంస్కారం. మీకు రాజ్యాంగం తెలుసు, మీరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి కూడా సంస్కారానికి నిదర్శనం అది. కుల వ్యవస్థ కాదు, కుల వ్యవస్థ ప్రోత్సహించడం కాదు, సంస్కార నిదర్శనం అది. సంస్కార నిదర్శనం అది, సంస్కార నిదర్శనం. కులంగా కాదు, అక్కడ కులంగా కాదు, కుల సంబంధం లేకుండా సంస్కారం అది. సంబంధం లేదు, కుల సంబంధం లేదు, సంస్కారానికి నిదర్శనం. కులంతోనే సంస్కారం. చిన్న నిమ్మన కులాల్లో పుట్టామని మీరు మమ్మల్ని సంస్కారం లేని వాళ్ళ కింద మాట్లాడతారు. తప్పది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించేది లేదు, కులంతో గౌరవం వస్తుందనే అభిప్రాయం ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. అక్కడ గౌరవం ఇచ్చారంటే ఆ పదవికి, ఆ స్థాయికి గౌరవం, ఆ వయస్సుకు కూడా ఇబ్బంది పర్వాలేదు. అంబేద్కర్ ఇప్పుడు అంబేద్కర్ ఒక కులానికి సంబంధించి కాదు, అంబేద్కర్ జాతికి పెద్ద వీళ్ళు కులానికి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. జాతికి ఆదర్శం అంబేద్కర్, ఈరోజు జాతికి ప్రపంచానికి ఆదర్శం అంబేద్కర్. అంబేద్కర్ దండం పెడతాం ఈరోజు. కనుక ఒకటి గవర్నర్ మాకు నమస్కారం పెట్టించుకునే అర్హత లేదని రవి గారు అంత డెప్త్ గా సంస్కారంగా వేరే విషయాన్ని గురించి చెప్పండి. ఇప్పుడు సంస్కార పరంగా దండం పెట్టాడు తప్ప కులం పెద్దనో కులం తక్కువనో కాదు. ఒకటి. రెండోది, ఇప్పుడు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్, 32,000 కోట్ల రూపాయలు సంస్కారవంతులకి ఎవరైనా గానీ నమస్తే పెడతారు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు పెడతారని మీరు అంటే నేను ఒప్పుకుంటాను. కానీ పెద్ద కులం కాబట్టి ఉన్నత కులంలో పుట్టారు ఎవరికి ఎవరు నమస్కారం పెట్టాలి, వ్యక్తిగత విషయం. కానీ ఒక పాయింట్ ఏంటంటే సంస్కృతి కాదు, ఉన్నత కులంలోనే పుట్టిన వాళ్ళకే పెడతారు. మరి బాబు జాజీరావు పెడతారు, అంబేద్కర్ పెడతారు. అదే దానికి తెలంగాణ సంబంధం లేదు. ఒకటి, దానికి సంబంధం లేదు. మీరు ఈ స్థాయిలో ఉండి మాట్లాడారు కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. మీరు మామూలు మనిషి అయితే నేను చెప్పేవాడిని కాదు. నువ్వు పార్లమెంట్ సభ్యుడు చేశారు. ఇప్పుడు అగ్రకులాలని చెప్పి దండం పెట్టడం కాదు, ఒక ఉన్నత వ్యక్తిగా దండం పెట్టాడు. అది వ్యక్తిగత విషయం, అది వ్యక్తిగత విషయం. అది ఒకటి. రెండు, ఈరోజు దేశ స్థాయిలో వేసిన బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల మీద అదే స్థాయిలో విమర్శలు. ఇంద్రసేన రెడ్డి గారు, విమర్శలు స్థాయి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే విమర్శించడానికి ఒక స్థాయి, అర్హత, లేకపోతే అహంకారం, ఇవన్నీ వీటిని కూడా చూసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఇంకా మరీ దిగజారుతున్న పరిస్థితి వస్తుందా? గడ్డాల గురించి కూడా విమర్శలు చేసే పరిస్థితి. మరోవైపు అసలు ప్రతిపక్షాలకి విమర్శించే స్థాయి లేదు. తెలుగుదేశం పని అయిపోయింది, కాంగ్రెస్ వెంటిలేటర్ల మీద ఉంది, బీజేపీని కనీసం గెలిపించే నాయకుడు అక్కడ కూడా లేడు, ఇంకేం మాట్లాడతారని. సో అవన్నీ చూసుకుని విమర్శించాల్సిన పరిస్థితి ఇప్పుడు. చంద్రశేఖరరావు ఈ యొక్క పొలిటికల్ దీంట్లో తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత, ఉద్యమంలో కొన్నిసార్లు మాట్లాడినారంటే తెలంగాణ ప్రజలు ఆ భాషని, ఆ యొక్క అన్డెమోక్రటిక్ వేని యాక్సెప్ట్ చేశారు కొంతవరకు ఆ యొక్క మూడ్లో. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రకమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి. ఉదాహరణకి మీరు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానన్నారు అని చెప్పి ఎవరన్నా పబ్లిక్లో అడిగారు, లేదా ఈ ప్రాజెక్టుకి మీరు కడతానన్నారు, కట్టకపోతే ఇక్కడనే కూర్చేసుకొని చేస్తానన్నారు అని చెప్పి అడిగితే నీకేం తెలుసా కూర్చో అని చెప్పి, పవర్లో ఉన్నాడు కాబట్టి అవతల వాడిని నోరు నువ్వు టీవీలో రాకుండా అవతల వాడు మాట్లాడింది చెప్పకుండా మీడియాలో మేనేజ్ చేయొచ్చు. కానీ ప్రజలలో ఉండేటువంటి యొక్క దృక్పథం ఏదైతుందో నీ విషయంలో మారుతుంది. కాబట్టి ఈరోజు ఇతడు మాటలు చెప్పేటువంటి వాడు
దబాయించేటువంటి వాడు అనేటువంటిది అహంకారం అనేది చాలా స్పష్టంగా నిన్న నరసింహారెడ్డి నాయన నరసింహారెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ ప్రతిపక్షాల గురించి మాట్లాడినారు. ఇదే రకంగా మాట్లాడాలని అంటే నువ్వు మరి నీకు అంత అనుకూలంగా వాతావరణం ఉంటే రాజీనామా చేసిపోవచ్చు కదా, ఎలక్షన్స్ పోవచ్చు కదా. రాష్ట్రంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి దేశంలోకి వెళ్ళా, లేకపోతే అత్యుత్తమ రాష్ట్రంగా ఉంది పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉండేదానికల్లా మరి ఇట్లాంటి రిజల్ట్స్ రావడం అంటే నేననేది మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, వారు కూడా అదే మాట చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు వీరికి ఇచ్చినారని. ఆ ఇష్యూ ప్రజలకి తప్పుడు దీంట్లో పోయింది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వస్తేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేది వారికి బలమైనటువంటి దీంతో ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా డైరెక్ట్ గా ఇండస్ట్రీ పెట్టలేదు. ఇవన్నీ కూడా త్రూ స్టేట్స్ లో ఉండేటువంటి మిషనరీ ద్వారానే పెట్టాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్ గా పెట్టడం కొరకు ఇండస్ట్రీస్ కొన్ని నామ్స్ వాళ్ళు ఫిక్స్ చేసినారు. దీన్ని ఫాలో చేస్తున్నారా లేదా, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదు, మీరు ఈ రకంగా చేయండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం ఉండేటువంటి కర్ణాటక అటువంటి ప్లేస్ లో ఈ యొక్క పెద్ద ఇండస్ట్రీస్ కి మీరు ఆపుతున్నారు, ఇమీడియట్ గా దీన్ని క్లియర్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రితో చీఫ్ సెక్రటరీతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా 100 ఇష్యూస్ ఉంటే దీంట్లో ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కానీ మేజర్ గా ఏవైతే ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి గ్రౌండ్ దీంట్లో ఉన్నాయో అవి చేయలేదు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు గెలిపించే నాయకుడు కూడా లేడా? ఏం చెప్తారు సమాధానం? నేననేది ఈయన ఓడిపోయినప్పుడు ఆయన సంగతి ఏంది, ఈ మాట్లాడినటువంటి ఆయన గతంలో ఓడిపోయినాడు కదా. కాబట్టి ఈ యొక్క మాట్లాడినటువంటి పార్టీ వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలని జోషుగా పోయి కంటెస్ట్ చేసి ఓడించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఓడిపోయేంత వరకు ఏ నాయకునికి కూడా అర్థం కాదు ఎందుకు పోతుండని, ఎందుకు ఓడిస్తారనేది. చాలా హెమాహిమిల్ అన్నటువంటి వాళ్ళు ఎమర్జెన్సీలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయినారు. ఇక్కడ ఒక్క దగ్గర తెలంగాణలో గెలిపించగల నాయకులు ఉన్నారు బీజేపీలో. ఒక్క సీటు గెలిపించే నాయకులు లేడని ఆయన కామెంట్ చేశారు. నేను అనేది చెప్తారు ఎన్ని సీట్లు చాలా కాన్ఫిడెంట్ గా 2019లో ఈ గవర్నమెంట్ కూలదోసి మేము వచ్చేటువంటి కూలదోయటం అంటే ఓట్ల ద్వారా బలవంతంగా లేకపోతే ఇంకో రకంగా కాదు, ప్రజలు ఇతన్ని ఓడిస్తారు. ఓడించేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేంత సత్తా ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఒకటి నిన్న మీ నాయకుడు పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు, బలోపేతం చేయాలి, కార్యక్రమాలు వేగవంతం చేయాలి, ప్రతిపక్ష పాత్ర బలంగా పోషించాలి అంటే ప్రధాన ప్రతిపక్షానికి సవాలు విసిరే స్థాయిలో ఇప్పుడు మీరు కార్యక్రమాలు సిద్ధం చేసుకోబోతున్నారా? మేము ప్రభుత్వానికి సవాలు విసిరే స్థాయిలో ఉన్నామని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉంది, కేసీఆర్ తప్పిస్తే ఈ రాష్ట్రంలో ఎవరు రారు అనుకుంటున్న సందర్భంలోనే ఒక 15 సీట్లు గెలుచుకొని తెలుగుదేశం తెలంగాణలో మా స్థాయి ఏందో మా లీడర్షిప్ ఏందో మేము నిరూపించుకోగలిగాం. సరే ఏదైనా ప్రలోభాలు పెట్టి లేకపోతే ఏదో చేసి ఎమ్మెల్యేలు కొనుక్కునే స్థాయికి దిగజారిపోయినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ రాదు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే ఈ రాష్ట్రంలో ఏంటంటే ఒక బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అనేక మందికి గొంతుకనిచ్చి ప్రభుత్వం మీద సవాలు విసిరే విధంగా ప్రజల్ని గొంతుకు విప్పే విధంగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ అట్లాంటి పొజిషన్ ఏం లేదు, అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి పార్టీ నడిపించినప్పుడు ఒక తీరుగా ఉంటది. ఇవాళ మా భుజాల మీద మేము పార్టీని వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లేకపోతే ఆయన సూచనల మేరకు పనిచేయడం ఒక తీరుగా ఉంటుంది. డెఫినెట్ గా తెలంగాణలో మంచి లీడర్షిప్ ఉంది. 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటూ పెట్టుకుని బడుగు బలహీన వర్గాల తరపున వాయిస్ వినిపించే నాయకులు అనేక మంది ఉన్నారు, అనేక సమస్యల మీద ఉద్యమాలు చేసిన నాయకులు ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో మంచిగా ఉంది. రెండో విషయం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వము చేస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక విధానం మీద వీళ్ళ తెలుగుదేశం పార్టీ మాత్రమే గొంతుగా తెలుగుదేశం లేదన్నారు. నిన్న హోంమంత్రి మాట్లాడుతూ విలీనం అయిపోయింది తెలుగుదేశం అక్కడ తెలంగాణలో మాట్లాడారు. బహుశా అది కోర్టు వాళ్ళకి మొట్టికాయలేసిన విషయం హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి గారికి తెలియకపోతే నేనేం చేయలేను. కానీ పార్టీని విలీనం చేసుకునేటువంటి అది ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో టీఆర్ఎస్ కూడా పోయే పరిస్థితే ఉండేది. అట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా మిగలరు. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజల తరపున కొట్లాడే పార్టీలు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్యేలే ప్రధానం కాదు, ఎమ్మెల్యేలే
పార్టీలు కాదు ఇది. అదే ఆ విషయాన్ని వాళ్ళు నాయన నరసింహారెడ్డి గారు డెఫినెట్ గా ఇవాళ కేసీఆర్ గారు నేనే నెంబర్ 1 లేకపోతే ఈ రాష్ట్రంలో నేను ఇంకా ఎవరు లేరు నాకనే తోపు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు కేసీఆర్ గారు మేము అంటా ఉన్నాం 15 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు రాజీనామాలు చేయించట్లేదు? మీరు పదే ఉద్యమ కాలంలోనేమో రాజీనామాలు చేయించేసి ఓట్ల కోసం వచ్చినటువంటి మీరు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామాలు చేయించి ప్రజల దగ్గరికి ఎందుకు పోవట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి మధ్య పడుతుంది ఏంటంటే స్థాయిలు. అంటే నన్ను విమర్శించే స్థాయి నీకుందా? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు, కేటీఆర్ గారు, దాని గురించి ప్రస్తావన వచ్చింది. ఉత్తమ్ కుమార్ కన్నా కేటీఆర్ స్థాయి గొప్పదా, కేటీఆర్ కన్నా ఉత్తమ్ కుమార్ స్థాయి గొప్పదా? తర్వాత గడ్డాల రాజకీయాలు, ఆ విమర్శలు కూడా ఏంటి అంటే ఇంకా విమర్శించడానికి ఏమీ లేక అక్కడికి వెళ్ళారా? అంటే మనకి మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. మనకి ఇంత జుట్టు పనులని ఉండేది. అవును, ఎవడైనా కొడుకు ఇంత ముందు నాజీల సమయంలో ఉండేదా? నిజాం టైంలో అదే ఈ జుట్టు పెంచుకున్నవాడికి ఎవడో ఆ రాజులు వేసేవాడు. ఎవరైనా గడ్డం పెంచుకున్నా, జుట్టు పెంచుకున్నా. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొని వస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే గడ్డం పెంచుకుంటాం అనేది అది ఒక సంకల్ప బలం. సంకల్పం ఏంటంటే మాకు పంట బాగా పండాలని, పండితే మేము ఈ గడ్డం పెంచుకుంటాం, మీ దగ్గరకు వస్తామని వెంకటేశ్వర స్వామి అదొక సంకల్పం. ఆ సంకల్పం వల్ల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గాని లేకపోతే ఎవరికైనా మీరు కేసీఆర్ గారి సంకల్పం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే 5.5 కోట్ల రూపాయలతో బంగారు ఆభరణాలు చేయించి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇస్తానని చెప్పాడు. ఆయన మొక్కు అంటే సంకల్పమే. ఇది కూడా మొక్కు లాంటిదే కదా ఆయన చెప్పాడు. మరి ఈ సంకల్పం అట్లే శ్రీశైలంలో 3.5 అక్కడెక్కడో మన కనకదుర్గ 3.5 కోట్ల రూపాయలతో అవి పెడతామని చెప్పారు. ఇది ఒక సంకల్ప బలం కోసం అప్పుడు మొక్కున్నారు. ఆ డబ్బు అంతా ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల డబ్బును తీసుకొని చేశారు. ఆ రకంగా మీరు ప్రజలకు సంబంధించిన ఆ డబ్బును మీరు వృధా చేస్తున్నారని మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షాలే ఏదో దేవుడి కోసం తెలంగాణ కోసం మొక్కానని చెప్పి ఊరుకుంటే, మాది మేము భగవంతుడికి ఒక నమ్మకంతో గడ్డం పెంచే కార్యక్రమం చేస్తే కూడా దాన్ని అవహేళన చేసే విధంగా, దాన్ని తేలిగ్గా మాట్లాడే విధంగా చేయటం వల్ల మీ అహంకారానికి, అధికార దర్పానికి అది నిదర్శనం అని చెప్తున్నాం. మీరు వాస్తవంగా స్థాయి అని అంటే ఏంటంటే కొన్ని విషయాలు ఒక స్థాయికి పోయేటప్పుడు మాట్లాడేటప్పుడు దాన్ని అర్థం చేసుకొని మాట్లాడమని, అర్థం చేసుకునే స్థితి ఉంటే ఎవరైనా మాట్లాడటమే. ప్రభుత్వ వైపు నుంచి పాపం ఆయన ఎప్పుడు గడ్డంతోనే ఉండిపోవాలన్నట్టు వ్యంగ్యంగా విమర్శించారు. అంటే అధికారంలోకి రాదు అని చెప్పడానికి అట్లా కేటీఆర్ గారు, కవిత గారు కామెంట్స్ తీసుకున్నారు. కవిత గారని అంత ముందు మాట్లాడితే మేము ఏదో ఎక్కడో సందర్భంలో మాట్లాడింది, మనం ఎందుకు ఇది వ్యక్తిగత విషయాన్ని మళ్ళీ పబ్లిక్ చేయటం, ఆమె చేయటం తప్పని గాంధీ భవన్ లో అందరు మాట్లాడినా ఆగిపోయాం. మళ్ళీ ఏదో పెద్ద హెడ్డింగ్ లో గడ్డం పెంచడం మీద సన్నాసుల్లో చేరతారని, అంటే గడ్డం పెంచిన వాళ్ళ సన్నాసుల్లో చేరితే మరి సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఎప్పటికీ ఇది నెరవేరదన్న ఉద్దేశంతో మీరేమనుకుంటున్నారు? మీరు గెలిచింది 5 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకు గెలిచినటువంటి వాళ్ళు ఆయా ఉన్నారా? 78 లో వేణుగోపాల్ సార్ గారు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ప్రతిపక్షాలు కనీసం కన్సిడర్ చేయకపోవడం కరెక్టేనా? ఒకటి ఇప్పుడు ప్రతిపక్షాల మీద ఈ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ సంపూర్ణ విశ్వాసం ఉంది, గౌరవం ఉంది, సెకండ్ ఒపీనియన్ లేదు. ఒకటి దానికన్నా ముందు ఉన్నత కులంలో పుట్టాడు, దండం పెట్టాడు అన్న వాటిని విత్డ్రా చేసుకుంటా సంస్కారంగా, ఎందుకంటే ఎవరి వ్యక్తిగతంగా ఎవరి సంస్కారం ప్రకారం వాళ్ళు చేయాలి. ఒకటి వీళ్ళకు ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే అసలు వాళ్లకు ఎజెండా లేకుండా పోతున్నది కనుక వీళ్ళు ఎజెండా కొన్ని రోజులు కోన్ రామోదర్ ఫాలో అవుతారు, కొన్ని రోజులు ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చిందంటే అనవద్దు కానీ తెలుగుదేశం పార్టీ, ఖమ్మం ఉప ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి క్యాండిడేట్ లేనంటే ఒకటే పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత పరిస్థితి అంటే మేము కూడా బాధపడుతున్నాం. మాజీ తెలుగుదేశం పార్టీగా 30-40 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేసి ఒకటే బ్యానర్ మీద రాజీవ్ గాంధీది, బాబు గారిది వెళ్ళి పెట్టారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అక్కడ ఎదురుగా ఎన్టీఆర్ కూడా కనుక ప్రతిపక్ష పార్టీలకు ఇష్యూస్ లేవు, ప్రతిపక్ష పార్టీలకు ఇష్యూస్ లేవు కనుకనే ప్రజలు ఈరోజు జరిగిన అన్ని ఎన్నికల్లో 2.5 సంవత్సరాలు
ఎన్ని ఎన్నికల్లో ఒకటి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తున్న విషయం. ఎందుకంటే ఆటోమేటిక్ డెమోక్రసీలో ప్రజలే ముఖ్యం. ఈ రోజు ప్రజలు ప్లేస్ లో ప్రజల మీద అభిమానం విశ్వాసం పెరగాలి కానీ అహంకారం పెరుగుతోంది. అహంకారం పెరిగి వాళ్ళు అంటారు వాళ్ళకి ఇప్పుడు ఏ విమర్శలు లేవు కనుక వ్యక్తిగత విమర్శలు. ఇప్పుడు ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ మీద వ్యక్తిగత విమర్శలు. మాకేం బాధ అంటే ఉత్తమ్ కుమార్ మంచివాడు, పాపం మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఆయన గడ్డ పెంచి ఆయన ఇబ్బంది చేస్తుందని చెప్పి అధికారులకు రాదు కదా. ఇప్పుడు ఒక మాటని నేను ఉన్నత కులంలో పుట్టారు చేయాలనేది విత్డ్రా చేసుకున్నదే. వారి మీద ఉన్న గౌరవాన్ని మేము ఎప్పటికీ కంటిన్యూ చేస్తాం. కానీ ఆ రకంగా మాట్లాడి మమ్మల్ని అవమానపరిచారని మాత్రమే అయిపోయింది. దానికి నేను ఇంకేం మాట్లాడుతున్నది. కానీ ఇవాళ గడ్డం పెంచుకోవటం అనే ఒక వ్యక్తిగత విషయాన్ని ఇంత పెద్దగా కవిత గారు జడలు పెంచుకోండి అని మాట్లాడటం అవమానంగా, ఇంకోళ్ళు సన్యాసుల్లో కలుగుతారని మాట్లాడటం పబ్లిక్ గా చేసినటువంటి దాని మీద మేము రియాక్ట్ అయ్యాం. మేము ప్రొయాక్షన్ బాధ ఏంటంటే మంచోడే, ఉత్తమ్ కుమార్ మంచోడే కానీ పాపం ఎన్ని రోజులు ఎట్లా గడ్డం పెంచుకోవాలని బాధ ఉంటే అంతే. ఇప్పుడు అభిమానంతో చేసిన తప్ప అది దురభిమానం చూడవద్దు. వేణుగోపాలాచారి గారు కూడా అదే మీ కవిత గారిని కేటీఆర్ గారిని సపోర్ట్ చేస్తున్నారా మీరు చెప్పండి. అప్పుడు రవి గారు, థ్యాంక్ యూ వేణుగోపాలాచారి. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.